ప్రైజ్ ది లార్డ్. మరొక వర్తమానం వినటానికి వచ్చిన మీ అందరికీ, వింటూ ఉన్నటువంటి లైవ్లో వింటున్నటువంటి వారికి యేసుక్రీస్తు పేరట శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. నేరుగా వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుండి చదువుదాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొక వర్తమానము, అద్భుతమైన వర్తమానము ఇక్కడ మాట్లాడటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో మా ప్రార్థన ఆలకించండి, మా విజ్ఞాపనలు ఆలకించండి. నీ కనికరము మా ఎడల చూపి ఈ దినమందు కూడా ఒక అద్భుతమైన వర్తమానమును మీరు మాకు అనుగ్రహించి మా ఆత్మలను బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం. యెరూషలేములో 12 ద్వారాలు ఉన్నాయి. యెరూషలేముకు 12 ద్వారాలు ఉన్నాయి. ఒక్కొక్క ద్వారమునకు ఒక్కొక్క పేరు ఉన్నది. భూమి మీద ఉన్న యెరూషలేమును గురించే నేను మాట్లాడుతున్నది. భూమి మీద ఉన్న యెరూషలేముకు 12 ద్వారాలు ఉన్నాయి. 12 వైపులుగా యెరూషలేములోనికి వెళ్ళొచ్చు అని. అందుకే 12 గుమ్మములను గూర్చి, 12 ప్రాకారములను గూర్చి మనకు బైబిల్ చెబుతుంది. ఇశ్రాయేలీలు 12 గోత్రములు గలవారు ఈ 12 వైపులా విస్తరించారు. 12 వైపులకు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరు గోత్రానికి ఒక్కొక్క ద్వారము ఏర్పరచబడింది. ఎందుకు ఇలా జరిగింది అనంటే, అసలు పరలోకములో దేవుడు నిర్మించుచున్న నూతన యెరూషలేముకు కూడా 12 గుమ్మములు ఉన్నాయి, 12 ప్రాకారములు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయని మనకు కనబడుతుంది. ఆ పరలోకపు నూతన యెరూషలేముకు సాదృశ్యమైన పట్టణమే భూమి మీద ఉన్న యెరూషలేము. ఆ 12 ద్వారాలకు ఒక ద్వారము పేరు ఇక్కడ మనం చదువుతున్నాము, గొర్రెల ద్వారము అని అక్కడ రాయబడి ఉంది. ఆ ద్వారం పేరు ఏంటంటే గొర్రెల ద్వారము. యెరూషలేములో గొర్రెల ద్వారముకు దగ్గరలో హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు గలదు. అక్కడ ఒక కోనేరు ఉంది. ఎక్కడ ఉన్నది అంటే గొర్రెల ద్వారము దగ్గర ఆ కోనేరు ఉన్నది. దాని పేరు బెతెస్దా అని రాయబడి ఉంది. బెతెస్దా అను కోనేరు అక్కడ ఉన్నదంట. ఆ బెతెస్దా అను కోనేటు దగ్గర 5 మంటపములు కలవు. 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు అని కనబడుతుంది. దేవదూత రివ్వున ఎగురుకుంటూ వచ్చి నీళ్ళ మీద తన రెక్కతో ఇలా కదిలించుకుంటూ రివ్వున ఎగిరిపోయాడు. దేవదూతలు కంటికి కనబడతారా? కనబడాలనుకుంటే కనబడతారు, కనబడకూడదు అనుకుంటే కనబడరు. ఇప్పుడు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. దేవుడు ఒక వ్యక్తికి దేవదూతను కనపరిచాడు, ఇంకో వ్యక్తికి కనబడలేదు అనుకోండి. అంటే ఆ వ్యక్తికి కనబడాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి కనబడతారు, పక్కన ఉన్న వ్యక్తికి కనబడకూడదు అనుకుంటే కనబడరు. అటువంటి మహిమ శరీరాలు దేవదూతలకు ఉంటాయి. ఈ దేవదూత రావటం, వెళ్ళటం, నీళ్లు కదిలించటం వీళ్ళకి కనబడట్లేదు. కానీ దేవదూత వచ్చి నీళ్లు కదిలించాడు అన్న సంగతి వీళ్ళకి ఎలా తెలుస్తుందంటే, ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా నీళ్లు ఎగసి పడుతున్నాయి. తర్వాత మరలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ వాతావరణం. అలా నీళ్లు కదిలింపబడినప్పుడు దేవదూత నీళ్లు కదిలింపబడ్డాయని చెప్పి
పరిగెత్తుకుంటే ఎవడన్నా దూకితే వాడు ఎట్లాంటి రోగి అయినా స్వస్థత నొందుతున్నాడు. ఇది అక్కడ జరుగుతున్న విషయం. ఎంతకాలం ఇది జరిగిందో అలా మనకు తెలియదు, కానీ దీనికి ఒక ప్రారంభము ముగింపు అనేది ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఆ కోనేటి దగ్గర స్వస్థతలు జరగట్లే అని మనకు తెలుసు కదా ప్రపంచవ్యాప్తంగా. అంటే ఒకప్పుడు జరిగాయి, అంటే దానికి ఒక ప్రారంభం ఉంది, దానికి ఒక ముగింపు ఉంది. కొద్ది కాలంగా అక్కడ స్వస్థతలు జరగటం ఆ స్వస్థతలు అనేవి అక్కడ జరిగేవి అని బైబిల్లో మనకి తెలియజేస్తుంది. ఆ కాలం ఇప్పుడంటే యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద జీవించుచున్న దినాల్లోనే ఈ స్వస్థతలు అనేవి జరిగాయి. ఇప్పుడు ఒక దగ్గర నీళ్లు కదిలించబడినప్పుడు అక్కడ ఎవరు దిగితే వారు స్వస్థత జరుగుతుంది అనేది మొట్టమొదటిగా ఆ విషయం ఎలా పబ్లిక్ అవుతుంది, ఎలాగా ఆ విషయం 10 మందికి తెలుస్తుంది అని అంటే, నేను అనుకుంటున్నాను, నేను ప్రార్థన చేసుకొని నేను ఆలోచించి ప్రభు సన్నిధిలో మోకాలున నేను గ్రహించినది ఒక విషయం చెప్తున్నాను. అది నిజమవ్వచ్చు కాకపోవచ్చు, కానీ నాకు వచ్చిన ప్రేరేపణను బట్టి నేను చెప్తున్నాను, అది నిజమని నేనైతే నమ్ముతున్నాను. మీలో ఈ మాట వింటున్న వారు నమ్మకపోవచ్చు, కానీ అది వాస్తవమని నేను నమ్ముతున్నాను ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి. ఒకానొక సందర్భంలో ఎవరో ఒక వ్యక్తి, ఒక రోగి తన రోగాన్ని బట్టి చాలా కుమిలిపోయి ఇబ్బంది పడి, ఈ రోగము బట్టి నేను చచ్చిపోతే బాగున్ను అనుకొని ఆ కోనేటి దగ్గరకు వచ్చి ఉంటాడు. ఆ రోగాన్ని బట్టి కుమిలిపోయి ఉంటాడు, బాగా కన్నీరు కార్చి ఉంటాడు. ఇంకా చచ్చిపోదాము అనుకునే సమయానికి, అందులో దూకుదాము అనుకునే సమయానికి, ఇంకా దూకటానికి ముందే నీళ్లు కదిలించబడటం చూశాడు. ఏంటి విచిత్రం అనుకున్నాడు. ఏదైతే మనకెందుకులే మనం దూకేద్దాం అని చెప్పి దూకేసి ఉంటాడు. దూకగానే అతడు రోగం పోయి బాగుపడిపోయి ఉంటాడు. అతడు బయటకు వచ్చి చూశాడు, అమ్మా నేను బాగుపడిపోయానే అని ఈ విషయం పక్కోడికి ఎవరికో చెబితే, పదరా నాకు కూడా ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పి వచ్చి ఉంటాడు. రాగానే ఈ నీటిలో అని చెప్పి వాడు దిగుంటాడు. దిగగానే వాడికి స్వస్థత జరిగి ఉండదు. అరే నాకు స్వస్థత జరగటానికి ముందు నీళ్లు కదిలింపబడటం జరిగింది అని చెప్పుంటాడు అన్నమాట. అవునా, అలా నీళ్లు కదిలింపబడినప్పుడు స్వస్థత జరుగుతుందేమో అని అనుకుంటున్నప్పుడే మళ్ళా దేవదూత నీళ్లు కదిలింపబడటం, ఈ రోగి రెండో వ్యక్తి దూకటం, అతడు స్వస్థతను అందటం. ఈ ఇద్దరు వ్యక్తులు ఇంకో 10 మంది రోగులకు చెప్పటం, ఆ 10 మంది రోగులు బాగుపడటం, ఆ 10 మంది రోగులు ఇంకో చెప్పటం. అలాగూ ఆ బెతెస్దా కోనేరు పబ్లిక్ అయిపోయింది. రోగులకు స్వస్థపరిచే కోనేరుగా దానికి ఒక అడ్రస్ వచ్చేసింది. ఇప్పుడు స్వస్థత కూటాలు కొన్ని ఉన్నాయి. కాకాని స్వస్థత శాల అని, గుర్తిలో ఒక స్వస్థత శాల అని, స్వస్థత గుడారం అని చాలామంది సేవకులు పెట్టుకుంటుంటారు. మెరకల్ సెంటర్స్ అని పెట్టుకుంటుంటారు. అక్కడ ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, 10 మందికి చెప్తారు. అందులో ఒక 4-5కి స్వస్థతలు జరుగుతాయి. వాళ్ళకు పోయి ఇంకొకరు చెప్తారు. అలాగూ అక్కడ స్వస్థతలకు ఒక నిలయం అయిపోతుంది. మీకు విషయం చెప్తున్నాను, స్వస్థతలు అనేవి స్వస్థత గుడారాల్లో జరుగుతాయి, స్వస్థత శాలలో జరుగుతాయి. కానీ దానికి ఒక ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. కొద్ది కాలం తర్వాత ఇంకా అక్కడ స్వస్థతలు జరగవు. ఆ పేరు నిలిచిపోతుంది అంతే, కానీ స్వస్థతలు జరగవు అక్కడ. అలాంటిదే ఇది కూడా, ఈ బెతెస్దా కోనేరు అనేది కూడా. కొద్ది కాలం అక్కడ స్వస్థతలు జరిగాయి. ఆ స్వస్థత కొరకే అక్కడికి ఒక 38 ఏళ్ల రోగి అక్కడికి వెళ్ళినట్లు మనం వాక్యంలో చూసాం. అతను గురించిన వివరాలు దీనికి ముందు వర్తమానంలో నేను తెలియజేశాను. ఇప్పుడు ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఆ దేవదూత ఎవరు, ఎందుకు ఆ దేవదూత అలా చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం ధ్యానం చేద్దాం. దేవుని సముఖములో ప్రధానమైన దేవదూతలు చాలామంది ఉన్నారు. ప్రధానమైన దేవదూతలు అంటారు. ఈ ప్రధానమైన దేవదూతలకు ఇంకొక పేరేంటంటే ఉదయ నక్షత్రాలు అని అర్థం, వేకువ చుక్కలు అని అర్థం అన్నమాట. ఈ వేకువ చుక్కలు, ఈ ఉదయ నక్షత్రాలు కొన్ని కోట్ల మంది దేవదూతలుగా ఉన్నారు ప్రభు ఒక సమూహములో. ఈ ఉదయ నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి అనగా ఒక్కొక్క ప్రధాన దూతకు అండర్లో కొన్ని కోట్ల మంది దేవదూతలు అతని పరిపాలనలో ఉంటారు. కొన్ని కోట్ల మంది దేవదూతలు అతని పరిపాలనలో
ఉంటారు. మీకు ఇదివరకు నా వర్తమానాలు విన్నవారికి చాలా ఈజీ. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో ఉదయ నక్షత్రాలు చాలామంది ఉన్నారని మనకు అర్థమైపోయే ఒక వచనం అది. యోబు గ్రంథము 38వ అధ్యాయము. కొద్ది శ్రద్ధగా వింటే ఆ దేవదూత ఎవరో నేను చెప్తా. 38వ అధ్యాయము 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అని ఉంది. ఉదయ నక్షత్రములు అని రాయబడి ఉంది. దేవదూతలు అంట. ఉదయ నక్షత్రానికి ఇంకొక పేరేంటి? వేకువ చుక్క అని కూడా అంటారు. వేకువ చుక్క అంటే ఇప్పుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయము లూసిఫర్ గురించి మనకు అక్కడ రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ అని ఉంటుంది, తెలుగు బైబిల్లో వేకువ చుక్క అని వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. చూసారా, లూసిఫర్ గురించి ఏమని రాయబడింది? వేకువ చుక్క అని రాయబడింది. అంటే ఈ వేకువ చుక్క ఈ యోబు గ్రంథం 38:7లో కూడా కనబడుతున్నాడని అర్థం. ఎందుకంటే యోబు గ్రంథం 38:7లో దేవదూతలందరూ అన్నాడు కానీ కొందరు అనాల. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అంటే ఆ ఉదయ నక్షత్రం అంటే వేకువ చుక్క, వేకువ చుక్కలో ఇతడు కూడా ఉన్నాడు అని అర్థం. ఇంకొక విషయం ఏంటంటే ప్రకటన గ్రంథములకు వస్తే వేకువ చుక్క అను పేరు మన ప్రభువైన యేసుకి కూడా ఉన్నట్లు మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథము 16వ వచనం, 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. యేసు ప్రభు ఎవరు? వేకువ చుక్క అని బిరుదు ఆయనకి కూడా ఉన్నది. అంటే దేవదూతలందరూ యోబు గ్రంథం 3:7లో కూడి పాడి ప్రార్థనలు చేస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు అక్కడ యేసు ప్రభు ఉన్నాడు, సాతాను ఉన్నాడు. ఇలాంటి వేకువ చుక్కలు చాలామంది అక్కడ గ్యాదర్ అయ్యారు అని అర్థం. ఈ వేకువ చుక్క అని పేరు కలిగినటువంటి వారు ప్రధాన దూతలు అన్నమాట. ప్రధాన దూతలు అని అర్థం. బైబిల్లో మనకు ప్రధాన దూతలుగా ఇద్దరు పేర్లు కనబడుతున్నాయి. ఒకటి గబ్రియేలు దూత, 2 మీకాయేలు దూత గురించి కనబడుతుంది. అంటే యోబు గ్రంథము 38:7లో దేవదూతలు అనగా వేకువ చుక్కలందరూ కూడా గ్యాదర్ అయినప్పుడు అక్కడ ఈ గబ్రియేలు దూత కూడా ఉన్నాడు, మీకాయేలు కూడా ఉన్నాడని మనం గ్రహించవచ్చు. ఒక్కొక్క దేవదూతకు ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది. అంటే ఒక్కొక్క ఇప్పుడు ఏదైనా కంపెనీలో డిహెచ్ఎస్ ఉంటారు, అంటే డిపార్ట్మెంట్ హెడ్లు ఉంటారు. హెడ్ కానిస్టేబుల్ లాగా, హెడ్ నర్స్ లాగా, అలాగే డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు. వాళ్ళకి ఎంత కొంతమంది వర్క్ చేస్తూ ఉంటుంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్ ఉంటాడు. డిపార్ట్మెంట్ హెడ్లందరికీ ఒక ప్రత్యేకమైన మీటింగ్స్ ఉంటాయి. డిపార్ట్మెంటులో ఉన్న ఫోర్మెన్లందరికీ ఒక ప్రత్యేకమైన మీటింగ్స్ ఉంటాయి. సీనియర్ స్టాఫ్ నర్సులకు ఒక మీటింగ్స్ ఉన్నట్లుగా ఇలాగే ఈ దేవదూతల్లో ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినండి. కొందరు దేవదూతలు దేవుని దగ్గర నుంచి వర్తమానాలు తేవటానికి, వర్తమానాలు తీసుకెళ్ళటానికి నిర్ణయింపబడ్డారు. వాళ్ళందరికీ అధికారంగా ఉన్నటువంటి దేవదూత గబ్రియేలు దూత. మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కానీ, లూకాసు వార్త 1-2 అధ్యాయాల్లో కానీ మనకు కనబడుతున్న గబ్రియేలు దూత ఎవరు అంటే దేవుని సముఖమున ఉండి దేవుని వర్తమానమును ప్రజలకు అందించటం, ప్రజల వర్తమానమును, ప్రార్థనలు, వాళ్ళు చేస్తున్న విన్నపాలను దేవుని యొద్దకు తీసుకెళ్లటం ఈ దేవదూత యొక్క లక్షణం. ఈ దేవదూత అండర్లో కొన్ని కోట్ల మంది దేవదూతలు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమయంలో కోట్ల మంది ప్రార్థిస్తే ఆ కోట్ల మంది ప్రార్థనలు ఒకేసారిగా పట్టుకొని దేవుని యొద్దకు పట్టుకెళ్ళటానికి ఈ గబ్రియేలు దూత సమూహమున ఉండి కొందరు దూతలు వచ్చి ఆ ప్రార్థనలు ప్రభు సన్నిధికి తీసుకుని వెళ్తారన్నమాట.
మెయిన్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి గబ్రియేలు దూతే వచ్చి చెబుతాడు. కాబట్టి దానియేలుకు అవసరమైన రెండవ రాకడను గూర్చిన సందేశము ఆయనే వచ్చి చెప్పాడు. యేసు జన్మమును గూర్చిన సందేశము ఆయనే వచ్చి చెప్పాడు. అంటే ఇంపార్టెంట్ న్యూస్ అన్నమాట అది. అలాగే గబ్రియేలు దూత, అలాగే మికాయేలు దూత ప్రధాన దూత అయినా అని రాయబడి ఉంది. ఎక్కడ బైబిల్ గ్రంథంలో యుద్ధము కనబడినా మీరు చూడండి, దానియేలు గ్రంథం 11, 12 అధ్యాయాలు, అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మికాయేలు దూతతో సాతాను దూతలు చిత్తుగా ఓడిపోయారని రాయబడి ఉంటుంది కదా. అంటే ఎక్కడ యుద్ధము జరిగినా, ఎక్కడ దేవుని పక్షముగా యుద్ధము చేయవలసి వచ్చినా ఈ మికాయేలు దూత వస్తాడు. మికాయేలు దూత దగ్గర ఉన్నటువంటి కోట్ల మంది దూతలు, అతని అండర్లో ఉన్న దూతలు దిగి వస్తారు. నీ పక్షముగా యుద్ధము చేయటానికి ఒక దేవదూతను పంపమని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ మికాయేలుకు ఆ లిస్టు వెళ్తుంది. ఆ లిస్టు వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరికి ఎవరిని పంపించాలో అతడు నిర్ణయించి ఒక దేవదూతను పంపిస్తాడనమాట. ఇప్పుడు నేను చెబుతున్న ఈ వర్తమానం అంతా ఒక వెటకారంగా ఈడు బుర్రలో నుంచి పుట్టుకొచ్చింది ఏదో చెప్పుకొచ్చేస్తున్నాడని అనుకుంటారు. మరి బైబిల్లో ప్రధాన దూత అని అతనికి ఎందుకు రాయబడి ఉంది? మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందనుకోండి, ప్రధానమంత్రికి లెటర్ పెట్టుకున్నారు మీ ఊర్లో సమస్య గురించి. ఆయన ప్రత్యేకంగా దగ్గరకు వచ్చి ఆ ఊర్లో కాలువలు ఆయనే తవ్వుతాడా? తవ్వడు కదా. అతని దగ్గరున్న పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో అతని అండర్లో ఉన్న వారికి ఎలాగైతే చెబుతాడో, కామన్ సెన్స్ అంతే. ఆ కామన్ సెన్స్తో బైబిల్ చదివితే బైబిల్ చాలా అర్థమవుతుంది. ఇంగితం అనేది ఉండాలి బైబిల్ చదివేటప్పుడు. ఆ ఇంగితంతో బైబిల్ చదవండి, కాస్త చాలా వరకు బైబిల్ అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ సహాయంతో ఇంకా లోతైన విషయాలు అర్థమవుతాయి. ఈ మికాయేలు దూత కింద కూడా కొన్ని కోట్ల మంది దేవదూతలు ఉంటారు. మీరు ప్రార్థించినప్పుడు ఆ దూతలే మీకు తోడుగా ఉంటాయి. మీ కాళ్ళకు దెబ్బ తగలకుండా కాపాడుతారు. మీ పిల్లలకు సంరక్షణగా ఉంటారు. మీ పక్షముగా యుద్ధములు చేయటానికి వస్తూ ఉంటుంటారు. అలా కూడా స్వస్థతలు చేయటానికి కూడా ఒక దూత, ప్రధాన దూత ఉంటాడు. ఆ ప్రధాన దూత కింద కొన్ని కోట్ల మంది దూతలు ఉంటారు. అలా స్వస్థతలు చేయటానికి ఉండే దేవదూత పేరు రాఫాయేలు అంటారు. గబ్రియేలు, మికాయేలు, రాఫాయేలు. రాఫా అంటే స్వస్థత అని అర్థం. యెహోవా రాఫా అంటాం, అంటే నిన్ను స్వస్థపరచు యెహోవా అని. రాఫాయేలు అని అంటారు అన్నమాట. అంటే స్వస్థతలు చేసే దేవదూతలు కూడా ఉన్నారు. వారు ఎట్లాంటి రోగాన్నైనా పోగొట్టగలరు. ఒక్కొక్క దేవదూతకి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. ఒక్కొక్క వస్తువుని ఆధారం చేసుకొని స్వస్థతలు చేస్తారు. అలాగూ స్వస్థతలు చేసే దేవదూతలు కూడా ఉన్నారు. మీకు ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ సందర్భం కాకపోయినా కూడా చెబుతాను. నేర్చుకునే మనసు ఉంటుందని నేర్చుకునే వాళ్ళకి చెబుతున్నాను. పరలోకములో దేవునికి విరోధముగా పోరాటం చేసి పడిపోయిన దేవదూతల్లో ఈ గబ్రియేలు దగ్గర ఉన్న దేవదూతల్లో కొందరు, మికాయేలు అండర్లో ఉన్న దేవదూతల్లో కొందరు, ఈ రాఫాయేలు దేవదూత అండర్లో ఉన్న కొందరు, ఇలాగ ప్రతి ప్రధాన దూత అండర్లో ఉన్న కొంతమంది దేవదూతలు పడిపోయారు. కాబట్టి ఈ స్వస్థతలు అనేవి సాతాను కూడా దురాత్మల ద్వారా కొన్నిసార్లు జరిగించగలడు. సాతాను కూడా కొన్ని అద్భుతాలు చేయగలడు. ఎందుకంటే ఆ శక్తి సామర్థ్యాలు ఆ పడిపోయిన దేవదూతలకు ఉన్నాయి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యాన్ని వెనక్కి తీసుకోలేదు. వాళ్ళను బహిష్కరించాడు పరలోకానికి రాకుండా, కానీ ఆ సామర్థ్యాలు వారికి కూడా ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు మీరు ఏదైనా గుడికి వెళ్ళినా కూడా స్వస్థతలు జరగడానికి కూడా కారణాలు ఇవే. నాకు కడుపు నొప్పి వచ్చిందండి, తిరుపతి వెళ్తే తగ్గిపోయిందని నా దగ్గర చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఇంట్లో అద్భుతం కొరకు మేము ప్రార్థన చేసాం, ఉపవాసాలు ఉన్నాం, మా గుండు కొట్టించుకున్నాం, పలానా గుడికి వెళ్తే అద్భుతం జరిగిందండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ నేను ఇప్పుడు యేసుని ప్రకటించిన అద్భుతాన్ని బట్టి యేసుని నమ్మొద్దు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుని నమ్మని నేను ప్రకటిస్తాను. అవసరం వచ్చింది కాబట్టి, సందర్భం కాకపోయినా కూడా సువార్త పక్షముగా ఉంటుందని ఈ మాట నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్టులోనికి మనం వస్తే, ఈ రాఫాయేలు అను ప్రధాన దూత దగ్గర కొన్ని దూతల సమూహములు ఉండేవి. అందులో ఒక దేవదూత మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి ఈ నీటిని ఆధారం చేసుకొని స్వస్థతలు చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు ఇంకో కోణంలో కూడా మీకు నేను చెబుతాను. పంచభూతములు అంటారు, అంటే భూమి, నీరు, అగ్ని, సూర్యుడు, గాలి ఉన్నాయి కదా పంచభూతాలు.
ఈ పంచభూతాల మీద కూడా అధికారం కలిగినటువంటి వారు ఉంటారు. అంటే నీళ్ళ మీద అధికారం కలిగిన వాళ్ళు, గాలి మీద అధికారం కలిగిన వారు, అగ్ని మీద అధికారం కలిగినటువంటి దేవదూతలు ఉంటారు. వాళ్ళలో కూడా కొంత సాతాను పడగొట్టేశాడు. కాబట్టే భూమి మీద అగ్నిదేవత, అగ్నిదేవుడు, తర్వాత గాలిదేవుడు, వాయుదేవుడు, వర్ణదేవుడు అని పెట్టేసుకొని వాటిని కూడా పూజించేశారు. అలాగా నీళ్ళ మీద అధికారం కలిగిన ఒక దేవదూత, స్వస్థత చేయగలిగిన ఒక దేవదూత ఈ కోనేటి దగ్గరకు వచ్చి ఆ నీళ్లు కదిలిస్తున్నప్పుడు ఆ స్వస్థత ప్రభావము ఆ నీళ్లు కదిలింపబడిన తర్వాత కొద్ది సమయము ఉండిపోతుంది. ఎవరైతే మొట్టమొదటిగా దిగుతారో వారిలోనికి ఆ ప్రభావం వెళ్ళిపోయి వాళ్ళు బాగుపడతారు. రెండో వానికి అవకాశం లేకుండా పోతుంది. అది అక్కడ జరుగుతున్నటువంటి విషయం, అక్కడ జరుగుతున్న సందర్భం. దీనికి ఒక టైం ఉంది, ప్రారంభం ఉంది, ఒక ముగింపు కూడా ఉందని నేను చెప్పాను. ఎందుకంటే స్వస్థత అని పేరు పెట్టుకొని ఒక వ్యక్తికి దేవుడు బయలుపరుస్తాడు. ఆ వ్యక్తి ఒక ప్రాంతంలో స్వస్థతలు చేయగలడు. ఆ వ్యక్తి వేరే ప్రాంతానికి వెళ్తే స్వస్థతలు జరగవు. ఒక ప్రాంతంలో ప్రార్థనకు స్వస్థతలు జరుగుతుంటాయి. కొంతమంది ప్రార్థనకు వెళ్ళినప్పుడు మా మందిరములో రోగిని తీసుకొచ్చి ప్రార్థిస్తే స్వస్థతలు జరుగుతున్నాయండి అని చెబుతుంటుంటారు. కొంతమంది అవివేకంతో మన ప్రభుని నమ్ముకున్న వాళ్ళే, మా మందిరాల్లో జరగవా, మేము ప్రార్థన చేస్తే యేసు ప్రభు స్వస్థత చేయడా అని వెటకారం చేస్తుంటారు. మీరు ప్రార్థన చేస్తే జరుగుతుంది, జరగదనట్లే. ప్రార్థన ఎక్కడ చేసినా దేవుడు స్వస్థత చేయగలడు. ఆయన చిత్తానుసారమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తే, స్వస్థత పడే మనసు వాళ్ళకుంటే, విశ్వాసం ఉంటే, అది అక్కడ స్వస్థత జరగటం వలన నీకు మేలని ప్రభు అనుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్వస్థత జరుగుతుంది. అయినా కొన్ని స్థలాల్లో ప్రత్యేకంగా స్వస్థతలు జరగటం అనేది జరుగుతూ ఉంటుంటాయి. కారణం ఏంటంటే అక్కడికి దేవుడు కొంతమంది దేవదూతలను పర్మనెంట్గా ఉంచుతాడు కొద్ది కాలం. అందుకే ఆ ప్రాంతాల్లో స్వస్థత కొరకు ప్రార్థించగానే అద్భుతాలు జరిగిపోతుంటుంటాయి. నన్ను ఒక ఆమె వాళ్ళు చర్చికి రమ్మని చెప్పింది. అక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేసుకుంటే మీ పరిస్థితి బాగుపడిపోతుందండి అని. నిజంగానే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని మందిరాల్లో కొన్ని ప్రార్థనలు చేస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అదంతా దేవుని మహిమ, దేవుని ప్రణాళిక, దేవుడు ఏర్పాటు చేసిందే. కానీ అది ఎల్లప్పుడూ అలా జరగవు, కొద్ది కాలంలోనే, కొంతకాలమే అనే పాఠాన్ని కూడా దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ఈ యోహాను సువార్త 5వ అధ్యాయము బెతెస్దా కోనేటి దగ్గర స్వస్థతలు చేస్తున్న దేవదూత రాఫాయేలను ప్రధాన దేవదూత దగ్గర ఉండే ఒక కోట్ల దూతల్లో ఒక దూత అన్నమాట. కొద్ది కాలము నీటిని ఆధారం చేసుకొని నీటి మీద అధికారము కలిగి ఆ నీటి ద్వారా స్వస్థతలు చేయటం అనేది జరిగింది. ఇది ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన పాఠం. అక్కడ 38 ఏళ్ళగా రోగి అయిన వాడు స్వస్థత నొందలేదు. ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు అతడు దిగలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి యేసు అతని కొరకు అక్కడికి వచ్చాడు. యేసు అతని కొరకు వచ్చి అతన్ని స్వస్థపరిచాడు. ఈ వర్తమానం వింటున్న మీరు యేసుని ఆరాధించే వారైతే దేవదూత వచ్చి స్వస్థపరచాలని ఆలోచించొద్దు. దేవదూత వచ్చి నిన్ను బాగు చేయాలని ఆలోచించొద్దు. నిన్ను స్వస్థపరిచి యెహోవా ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచి యేసు నీ యొద్దకు వచ్చి నిన్ను బాగు చేసి దేవుడు ఉన్నాడు. ఆయనకే ప్రార్థన చేయి, ఆయన మహిమను పొందు. ఆయన మహిమ ద్వారా నీ ప్రతి అవసరము తీర్చబడి స్వస్థత నుండి బాగుపడుదురుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, సర్వాధికారి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభు, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించండి. ఇదిగో నాయన, బెతెస్దా కోనేటి దగ్గర దేవదూత స్వస్థతలు చేయటం గురించి విన్నాము ప్రభువా. అదే కోనేటి దగ్గరకు మీరు వచ్చి 38 ఏళ్ల రోగిగా ఉన్న వ్యక్తిని బాగుపరిచారు. మాకు మీ స్వస్థత కావాలి, దైవిక స్వస్థత కావాలి నాయన. మీ స్వస్థతలో అద్భుతాలు జరుగుతాయి, అన్లిమిటెడ్ నాయన మీ స్వస్థతలు. దేవదూత స్వస్థపరిస్తే లిమిట్, కొద్ది కాలమే. మీరు ఏ టైంలోనైనా, ఏ స్థలంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా స్వస్థత చేయగలవు. దేవదూత ఆ ప్రాంతంలోనే కొద్ది కాలమే, నీళ్లు కదిలింపబడినప్పుడు మాత్రమే ఒక్కనికి మాత్రమే స్వస్థత చేయగలిగాడు. మీరైతే
ఏ ప్రాంతంలోనైనా, ఏ స్థలంలోనైనా, దేనిని బట్టి అయినా, ఎలాంటి సమయంలోనైనా అన్లిమిటెడ్గా స్వస్థపరచు దేవుడు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ రోగులు బాగుపడును గాక నాయన. ఇబ్బందుల్లో కొలిమిలో ఉన్నటువంటి వారు స్వస్థత నొంది వారి జీవితాలు బాగుపరచబడుదురు గాక. మీ నామను ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగును గాక. సహాయం చేసి మహిమ తెచ్చుకున్నామని, ఈ వర్తమానం అనేకుల హృదయాల్లో నాటబడుటకు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వర్తమానం విన్న మీరు దీవించబడితే, ఆశీర్వదించబడితే నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న నా కుటుంబాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.